నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చూస్తే అన్నీ కూడా కల్వకుట్ల కుటుంబం చుట్టూ ప్రధానంగా మరి కల్వకుట్ల కవిత చుట్టూ తిరుగుతున్నాయి, కాళేశ్వరం కేసు చుట్టూ తిరుగుతున్నాయి. కల్వకుట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. నిన్ననే బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి హరీష్ రావు మధ్య డీలింగ్ ఉన్నది, ఇద్దరు కలిసి ఒకే ఫ్లైట్లో ప్రయాణం చేశారు. అక్కడనే హరీష్ రావు రేవంత్కు సరెండర్ అయిపోయాడు. వీళ్ళిద్దరు కలిసి మా నాయనను బదలాం చేస్తున్నారు, అవినీతి మరకలు వేస్తున్నారు అంటూ కల్వకుట్ల కవిత కామెంట్ చేస్తున్నారు. రైట్, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు. హనుమంతరావు గారు, కల్వకుట్ల కవిత చేసిన కామెంట్ చూస్తుంటే ఏమనిపిస్తున్నది? హరీష్ రావు, సంతోష్ ఇద్దరు రేవంత్ రెడ్డి డైరెక్షన్లో పనిచేస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం న్యాయం కాదు. అసలు మాకేం సంబంధం రాబోయ్? ఫ్లైట్లో అన్నాడు, ఫ్లైట్లో చాలామంది పోతాము. రేవంత్ రెడ్డి ఫ్లైట్లో, స్పెషల్ ఫ్లైట్లో హరీష్ పోతే ఐ కెన్ అండర్స్టాండ్. అది కాదు, దానికి ఒక ఇద్దరు కలిసే ఉన్నారని మాకెందుకు? మీకున్నది మీ మీద ఉన్నది. ఇవాళ కేసు ఏమొచ్చింది? ఏది కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ అవుతుంది. దాని గురించి చెప్పండి. మీ ఇంటి కొట్లాట మాకెందుకు పెడతారు? ఇవాళ ప్రజలకు కోట్ల రూపాయలు నష్టం చేశారు. దాని మీద రేవంత్ రెడ్డి గారు ఇవాళ అసెంబ్లీలో ఏది కమిషన్ వేశాడు, అసెంబ్లీలో దీని మీద క్వశ్చన్ వేశాడు, అసెంబ్లీలోనే అనౌన్స్ చేశాడు దీన్ని సిబిఐకి పోయి చెప్పండి. సిబిఐ దగ్గర మీరు తప్పు చేసినరా లేదా? దాని బదులు అనవసరంగా రేవంత్ రెడ్డి మన హరీష్ రావు కలిసి ఉన్నారు అనేది, ఇది మీ ఇంటి సమస్యను తీసుకొచ్చి మా మీద బురద చల్లొద్దని కోరుతున్నా. హరీష్కు అదేవిధంగా రేవంత్ రెడ్డికి మేము దగ్గరనే రానియం. ఎందుకంటే మేము మొదటి నుంచి బీఆర్ఎస్ తోటి కొట్లాడిన వాళ్ళము. బీఆర్ఎస్ వాళ్ళని తీసుకుంటే మాకేం లాభం చెప్పు? కనుక మేము ప్రజలలో ఉన్నాము. ఆమె ఇవాళ రాజీనామా చేసింది, పార్టీకి కూడా రాజీనామా చేసింది. ఎప్పుడైతే వీళ్ళు టీఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ చేసినప్పుడే మీ వాల్యూ తగ్గింది. ఇవాళ నువ్వు కూడా రాజీనామా చేసినావు. అదేదన్నా ఉంటే మీ కుటుంబ సభ్యులు, మీ చుట్టాలు ఇప్పుడు ఏమంటుంది? నన్ను సస్పెండ్ చేసిన మా కుటుంబం, మాకుండే ఏది ప్రాధాన్యత ఉంటుందా లేదా? అంటే మళ్ళీ మీరు కలిసి ఉన్నట్టే లెక్క కదా. అంటే ఇండైరెక్ట్గా ఏమంటున్నా, తీసినంత మాత్రాన మా కుటుంబం ఉంటుంది కదా, మా ఏది పరిచయాలు ఉంటాయి, మా సంబంధాలు ఉంటాయని అంటున్నాం. కానీ మళ్ళీ ఎప్పుడన్నా మీరు కలిసిపోయేటోళ్ళే. దాని గురించి మమ్మల్ని ఎందుకు అనవసరంగా రేవంత్ రెడ్డిని పేరు చేందుకు జరగకూడదు? రేవంత్ రెడ్డి అన్నాడు ఇలాంటి పని చేయడని నాకు మీకు అందులో బీఆర్ఎస్ ఆల్రెడీ సింక్ అవుతున్నది. ఏది కాళేశ్వరం సింక్ అయినట్టు ఇది కూడా సింక్ అవుతుంటే అలాంటప్పుడు మేము వాళ్ళతో కలిసే సమస్య లేదు. వాళ్ళు ఎట్లనన్నా డౌన్లో ఉన్నారు. డౌన్లో ఉన్న వాళ్ళతో ఎందుకు కలుస్తాం? కనుక ఇది కేవలం ఆమె ఉన్న బాధ, కేవలం ఒక ఆరోపణలు చేస్తే ఒక పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవాలని మేము ఇటువంటి నమ్మము. అలాంటిది జరగదు. కేవలం ఫ్లైట్లో పోతే, ఫ్లైట్లో చాలామంది పోతారు, నేను కూడా పోతా. 300 మంది 240 మంది పోయే ఫ్లైట్, అందులో ఎవడన్నా పోవచ్చు. దానికి ఈ కారణం చెప్పడం అనేది అది సమంజసం కాదు. ఏదైనా ఉంటే నీ పార్టీలో చేర్చుకో. రాజీనామా చేసినావు, ఏం యుద్ధం చేస్తావు చేయి. నువ్వు ప్రజలలో ఉండాలనుకుంటే నువ్వు పార్టీ పెడతావా, ఏం పెడతావో నీ ఇష్టం. మేము వద్దాం ప్రజాస్వామ్యంలో. కానీ కాంగ్రెస్ మా నాన్న మీద అనవసరంగా ఆరోపణలు చేస్తున్నది, అనవసరంగా అవినీతి మరకలు పెడుతున్నది. ఈ టైంలో తెలంగాణ బగ్గుమనాలే, తెలంగాణ బంధువు కూడా పిలుపునివ్వాలన్నటువంటి మాట కవిత చెప్తున్నది. కడుపు రగిలిపోతున్నదని చెప్తున్నది. అంటే ఆమె ఏం చేస్తుందో చేసుకోమని కూడా ప్రజలకు అన్నీ తెలుసు. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ కుంగిపోతున్నటువంటి పార్టీ అని ప్రజలలో వచ్చింది. ఇక నువ్వు దాన్ని ఎంత లేపాలంటే నీ ప్రయత్నం చేసుకో, ఎవడొద్దంటున్నావు. కానీ మా మీద ఎందుకు బురద చల్లుతావు అనేది నా ఉద్దేశం. రేవంత్ రెడ్డి అలాంటి పని చేయడం అనేది నాకు గట్టి నమ్మికుంది. అందులో మీరు బలమైన పార్టీ అయితేనేమో అనుకో, మీరే మీ ఉన్నోళ్ళే ఎప్పుడు రావాలనే మా పార్టీలో చూడబట్టిరి. దాని మీద ఇలాంటి ఆరోపణలు బాగుండయి. ఆమె ఏమైనా చేసుకుంటే నీ ఇంటి పంచాయతీ, నీ ఫ్యామిలీ పంచాయతీ నువ్వు తేల్చుకో. అది తెలుసుకొని బయటికి రాగాని మీ ఇంటి పంచాయతీ తీసుకొచ్చి మా మీద రుద్దొద్దని కోరుతున్నాను. ఎట్లా చూస్తారు? కల్వకుట్ల కవిత గతంలో ఢిల్లీలో ఏఐసిసి పెద్దల్ని కలిసింది, కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ట్రై చేసింది, ఓకే చెప్పలేదు. కానీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కవిత కాంగ్రెస్లోకి వస్తుందనే చర్చ జరుగుతున్నది. ఏం మాట్లాడుతారు? చర్చ జరుగుతుందా, ఆమె వస్తుందా రాదా? కానీ మా మహేష్ కుమార్ గౌడ్ అప్పుడే అన్నాడు కదా, మేము తీసుకోమా ఆమె అన్నాడు. ఇక అన్నాక ఇక నో కామెంట్. దాని మీద మాకు అవసరమే లేదు. మాకు ఆల్రెడీ ప్రజలలో
మేము ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని ప్రజలు బలపడుతూ అదేవిధంగా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అన్ని ఇచ్చిన హామీలు చేస్తున్నాం, ప్రజలకు న్యాయం చేస్తున్నాం, ఉద్యోగాలు ఇస్తున్నాం, రైతులకు రుణమాఫీ చేస్తున్నాం, అదేవిధంగా కరెంట్ ఇస్తున్నాం, బస్ ఫ్రీ ఇస్తున్నాం. దీని మీద ప్రజలందరూ మా వైపు ఉన్నారు కనుక అలాంటి ఆలోచన ఆమె తీసుకోవాలని కానీ ఆమె వస్తానన్నది మాకు తెలియదు. కానీ మా పీసీసీ ప్రెసిడెంట్ మేము తీసుకోము అన్నాక నో క్వశ్చన్ ఆఫ్ తీసుకోవాలి, ఇంటి పంచాయతీ ఇంట్లో పెట్టుకోమని మా దగ్గర రావద్దని మా పీసీసీ ప్రెసిడెంటే చెప్పిండు అనేది నా ఉద్దేశం. ఎట్లా నిన్న మొన్న బీహార్ పోయినట్టున్నారు, రాహుల్ గాంధీ తోటి ఇట్లా పాదయాత్రలు పాల్గొంటున్నట్టున్నారు, ఏంది కథ, ఏం సంగతి? షోలో బరాబర్ పాల్గొన్న వేల సంఖ్యలో ఏ చిన్న చిన్న గ్రామంలో కూడా జనం వస్తున్నారు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ముఖేష్ అంబానీకు అదానీకి ఒకే ఓటు, కోటీశ్వరులు రిక్షా దొక్కేవారికి ఒకే ఓటుగా ఆ ఓట్లను మా ఓట్లను ఎట్లా తీసేస్తారని ప్రజలలో కోపం పెరిగింది. అందుకుంటే ఆయన నిన్న జరిగినటువంటి బహిరంగ సభకు కూడా పర్మిషన్ ఇవ్వలే. పొద్దున 4 గంటల రాత్రి ఎర్లీ మార్నింగ్ 4 గంటల నుంచి జనం వస్తున్నారు. ప్రతి ఊరు నుంచి మా ఓటు హక్కు, అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును ఎట్లా కాలన ఇస్తారు, మమ్మల్ని ఎందుకు వేయరు, దొంగ ఓట్లు ఎందుకు వేస్తున్నారు అని ప్రజలలో మార్పు వచ్చింది. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా అక్టోబర్లో జరుగుతే ఎన్నికల్లో ఇప్పటిదానికే ఎలక్షన్ కమిషన్ దానికి జవాబు లేదు. బతుకున్న వాళ్ళని కూడా సచ్చినట్టు చూపిస్తున్నారు, ఒక ఇంట్లో 80 మంది ఉన్నారని చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా దొంగ ఓట్లతో గెలవాలని, ఎందుకని ఆయన 3 సార్లు గెలిచిండు నరేంద్ర మోడీ, 4వసారి కూడా గెలవాలని ఆకాంక్షతో ఈ దొంగ ఓట్ల పని చేస్తున్నాడు. దీనికి తప్పనిసరిగా ప్రజలలో మార్పు వస్తుంది. అందులో నితీష్ కుమార్ 20 ఏళ్ళ నుంచి 20 ఇయర్స్ నుంచి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు కనుక ఆయనలో కూడా యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది. తప్పనిసరిగా రేపు జరగబోయే ఎన్నికల్లో వాళ్ళ ఓటమి పోతుంది, ఓడుతారు, ఇండియా కూటమి గెలుస్తుంది అనేది నాకు నమ్మికుంది. నిన్న మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా అశోక్ గెహ్లాట్ గారు అందరూ వచ్చారు, పెద్ద ఎత్తున జరిగింది. ఇంకా బహిరంగ సభకు జరిగిస్తుంటే లక్షలాది మంది కనిపిస్తున్నారు. ఆ లక్షలాది మందితోటి ఇంకా మాకు అన్యాయం జరుగుతుందని పర్మిషన్ ఇవ్వలేదని చెప్పగలుగుతాం. తెలంగాణలో దొంగ ఓట్లను తొలగించి ఇప్పటికిప్పుడు ఎన్నికలకు పోతే కాంగ్రెస్ గెలవదు, ఒకవేళ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాని బండి సంజయ్ మాట్లాడుతున్నాడు, ఏం చెప్తారు? బండి సంజయ్ మాట్లాడితే నక్సలైట్ అంటాడు. అరే నక్సలైట్లంతా విడ్రా అవుతున్నారు కదరా భయ్, మెయిన్ స్ట్రీమ్లో వస్తున్నారు కదా, ఈయన మళ్ళీ నక్సలైట్ ఇచ్చేందుకు బండి సంజయ్ గారు ఆల్రెడీ వాళ్ళలో కూడా మార్పు వచ్చింది, వాళ్ళే సరెండర్ అవుతున్నారు. మాటికి నక్సలైట్లకు సపోర్ట్ చేస్తున్నారు. నక్సలైట్లకు మేము సపోర్ట్ కాదు, మేము నక్సలైట్లకు వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకోమని చెప్పినాము. ఎందుకంటే మీరు కూడా పేదవాళ్ళు, మేము కూడా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ భూస్వామి దున్నేవాడికే భూమి ఇచ్చింది కనుక మీరు ఆలోచనలో మార్పు వచ్చింది కాబట్టి ఇవాళ ఎంతోమంది సరెండర్ అవుతున్నారు నక్సలైట్లు ఉన్నోళ్ళు. అలాంటప్పుడు నక్సలైట్లు మేము మద్దతు ఇస్తున్నామని చెప్పడం అది న్యాయం కాదు. రేవంత్ రెడ్డి అలాంటి పని చేయడు. నక్సలైట్లలో మార్పు తీసుకురావాలని అదే ఆలోచన, రాహుల్ గాంధీది కూడా అదే ఆలోచన. వాళ్ళు మార్పు వచ్చి మెయిన్ స్ట్రీమ్లో రావాలంటే చాలామంది ఇప్పటికే సరెండర్ అవుతున్నారు, ఇంకా సరెండర్ అవుతారు. ఆ నక్సలైట్ అనే మాటను అనవసరంగా మా మీద రుద్ది మేము నక్సలైట్ల పేరు కాదు, వాళ్ళలో మార్పు రావాలి, ప్రజా జీవితంలో రావాలని మా కోరిక. దానికి వాళ్ళు ఆలోచన చేసి మారుతున్నారు. వాళ్ళు వచ్చి సరెండర్ అయితే టైంలో కొత్త ఆరోపణలు చేయొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏం చెప్తారు ఫైనల్గా? ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయినటువంటి సుదర్శన్ రెడ్డి మీద కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కామెంట్ చేశారు, మీరు చూసే ఉండవచ్చు. ఇది అనవసరం కామెంటు. ఆయన ఏం చేసిండు, ఏం కథ. ఇప్పుడు ఆవిడ పోటీ పడ్డప్పుడు ఇలాంటి ఆరోపణలు చేస్తారు. అలాంటిది ఏం లేదు. ఆయన మంచి జస్టిస్ ఉండే, మంచి పేరు ఉన్నది, ఆయన పేదోళ్ళ గురించి చూసిండు. తప్పనిసరిగా అవకాశం ఇచ్చిండ్రు ఇండియా కూటమి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఇచ్చిండ్రు కాబట్టి పోటీలో ఉన్నాడు. గెలవాలనే ఆకాంక్ష నాకు ఉంది. ఎందుకంటే మన తెలుగువాడు, మన ప్రాంతం వాడు కనుక ఆయన గెలవడానికి దక్షిణ ప్రాంతానికి అవకాశం వచ్చింది. అందులో తెలుగువాడుగా వస్తుంది కాబట్టి మేము గెలిపించడానికి శాయశక్తులు కృషి చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది కల్వకుట్ల కవిత రాజీనామా, ఇదంతా ఒక డ్రామా, అది కుటుంబానికి సంబంధించినటువంటి అంశం. బట్ కుటుంబానికి సంబంధించినటువంటి అంశాన్ని మా ప్రభుత్వం మీద, మా ముఖ్యమంత్రి మీద రుద్ది మమ్మల్ని బదలాం చేస్తే సరికాదంటూ మాజీ ఎంపీ వి హనుమంతరావు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం కల్వకుట్ల కవిత ఎపిసోడ్ ఎక్కడ దాకా పోతుంది, ఏ పార్టీలో జరుగుతుంది, ఎటువంటి పరిణామాలకు దారితీస్తారు. ఇది కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.